హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. అదేనండి, జొన్నలతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మా పిల్లలకి అయితే చాలా నచ్చింది. సో చూస్తున్నారు కదా, టేస్టీగా అండ్ హెల్దీగా సాఫ్ట్గా స్పాంజీగా జొన్నలతో ఇడ్లీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. సో జొన్నల ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపగుండ్లు అలాగే జొన్నలు అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ తెల్ల జొన్నలు అయితే తీసుకున్నానండి ఇడ్లీ కోసం. సో టీ గ్లాస్తో 1 గ్లాస్ మినపగుండ్లు, ఒక పెద్ద గ్లాసు జొన్నలు అయితే తీసుకోవాలండి. సో వీటిని మనం సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2 బౌల్స్ తీసేసుకొని ఒక దాంట్లోకి జొన్నలు, అదేవిధంగా ఒక దాంట్లోకి మినపగుండ్లు వేసేసుకొని చక్కగా వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు కడగాలి. ముందుగా ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులని కూడా యాడ్ చేసేస్తున్నాను. మెంతులని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మినపగుండ్లు అలాగే జొన్నలని కూడా 2 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. 2 సార్లు చక్కగా కడిగి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కడిగి తీసుకున్న తర్వాత జొన్నల్లోకి అలాగే మినపగుండ్లలోకి అవి నానేంత వరకు కూడా, మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని చక్కగా దీనిపైన మూత పెట్టేసుకొని మినిమం ఒక 5 to 8 అవర్స్ చక్కగా నానబెట్టేసుకోండి. నేను ఇక్కడ 8 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూస్తున్నారా? సో చక్కగా మనకి మినపగుండ్లు అయితే ఈజీగా నానిపోయాయి, చూస్తున్నారు కదా. సో అదేవిధంగా జొన్నలు కూడా నానిపోయాయి, బట్ చేత్తో నలిపితే మనకి అవ్వట్లేదు. ఈ విధంగా జొన్నలు మరియు మినపగుండ్లు నానిపోయాయి కదా, మరొకసారి వాటర్ వంపేసి కడిగి తీసుకోండి. నేను ఇక్కడ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కడిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపగుండ్లని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మినపగుండ్లు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్కి ఏ విధంగా అయితే పట్టుకుంటామో ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద మినపగుండ్లని ముందుగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా గిన్నెలోకి యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న తెల్ల జొన్నలను కూడా వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం జొన్నలన్నింటినీ యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, మరీ మెత్తని పేస్ట్ కింద పట్టకూడదండి. మనం ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కాస్త బరకగా జస్ట్ అలా మనకి రవ్వలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రవ్వలాగా వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకొని ఆ బ్యాటర్ని ఇందాక గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఒకసారి చేత్తో అంతా కూడా కలిపేసుకోండి. ఇలా చేత్తో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూస్తున్నారా? సో మనం పట్టిన ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో కాస్త చిక్కగా ఉంది. నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మరొకసారి మొత్తం అంతా కలుపుతున్నానండి. సో మనం ఇడ్లీలు చేసుకోవడానికి జొన్న పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేసేయండి. నేను ఇక్కడ మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మన పిండి అనేది పులిచి అలాగే ఉబ్బిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, గరిటెతో తీస్తున్నాను. సో చక్కగా పిండి అయితే పులిచింది. ఇప్పుడు మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. సో కాస్త చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. నేను ఈ పిండిలో ఇప్పటివరకు అస్సలు కూడా సాల్ట్ యాడ్ చేయట్లేదు. సో మార్నింగ్కే సాల్ట్ అయితే వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకుందాం. సో అంతా కూడా సాల్ట్ కలిసేంత వరకు కూడా చక్కగా ఒకే డైరెక్షన్లో మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. సో మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయింది కదా. ఈ విధంగా
ఇడ్లీ పాత్రలను తీసుకొని నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఇడ్లీ పాత్రల్లోకి ఇడ్లీలాగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ 3 ప్లేట్స్ అయితే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యినైతే అప్లై చేసి ఉంచాను. సో డైరెక్ట్గా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా 3 ప్లేట్స్లో కూడా పెట్టేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీలని ఉడికించుకుందాం. నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నానండి. సో అందులోకి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సో ఇలా పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మనం కాస్త హై ఫ్లేమ్లో ఈ ఇడ్లీలను అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూస్తున్నారా? సో మన జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. బట్ మనం అప్పుడే తీయకూడదు. ఈ విధంగా మూత జస్ట్ అలా తీసినట్టుగా పెట్టేసుకొని కాస్త చల్లారనివ్వండి. నేను ఇక్కడ కాస్త చల్లారిన తర్వాత కిందకి తీసి చూపిస్తున్నాను, చూస్తున్నారా? సో మన బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ విధంగా స్పూన్తో తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇడ్లీ గిన్నెకి ఏ మాత్రం అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, మీరు ఫస్టే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టుకోండి. చాలా చక్కగా వస్తాయి, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. సో మనం ఏదైనా చట్నీతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లి మరియు కరివేపాకు చట్నీ అయితే చేసేసాను. సో చాలా టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ మా బాబుకి ఇచ్చేసాను, వాడు స్నానం చేసి రెడీ అయిపోయాడు. సో బ్రేక్ఫాస్ట్ ఇవ్వగానే సో డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంది మమ్మీ అని చెప్పేశాడు. నేనైతే జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అండి, అయినా కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. జావా కానీ అలాగే ఇడ్లీ కానీ దోశ కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. నేను అన్నీ కూడా జొన్న రెసిపీస్ కింద డిస్క్రిప్షన్లో లింకులు పోస్ట్ చేస్తానండి, చూసేసేయండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, జొన్నలతో ఏ విధంగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చో. సింపుల్ అండ్ టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు అలాగే షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా ఈజీగా ఈ ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.